చంద్రపూర్ జిల్లాలో అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు మహంకాళి అమ్మవారు. చంద్రపూర్ జిల్లాలోని మహంకాళి అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ, ఆంధ్ర నుండి భక్తులే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా మహారాష్ట్ర మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి విచ్చేస్తున్నారు. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారుగా భక్తులు విశ్వసిస్తారు. కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతోంది మహంకాళి అమ్మవారు. మనం ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న చంద్రపూర్ అనే విలేజ్లో ఉన్నామండి. ఇక్కడ మహంకాళి అమ్మవారు అతి శక్తివంతమైన అమ్మవారు. వారాహి నవరాత్రి ఉత్సవంగా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చామండి. అది కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్. మేము మాకు చంద్రపూర్ 70 కిలోమీటర్ల దూరంలో అమ్మవారు బాగా పవిత్రంగా మంచిగా దర్శనం అనుకున్న కోరికలు నెరవేరుస్తాయి. మన కోరిక తీర్చినప్పుడు మాకు చంద్రపూర్ అనుభవం ఇది 3 రాజుల కాలం నుండి వచ్చింది. 18వ శతాబ్దం నుండి వచ్చింది. ఇది చాలా బాగా పవర్ఫుల్గా అమ్మవారు దర్శనం బాగుంటుంది. లోపల పడుకొని ఉంటుంది అమ్మవారు, పాలు తినుకుంటుంటుంది. మంచిగా అందరికీ ప్రజలకు మేలు జరుగుతుంది. అందులో చాలామంది మా తెలంగాణ నుండి కానీ, ఆంధ్ర నుండి కానీ, మహారాష్ట్ర నుండి కానీ, ఛత్తీస్గఢ్ నుండి కానీ ఎక్కడి నుండి చాలామంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఇది బాగా చంద్రపూర్కు పెద్ద 8 ద్వారాలు ఉన్నది. ఇది నాటికాలం ఉంది, గోండు రాజులది. बागा मंची ఉంటుంది ఇక్కడ. माझं नाव अभिषेक सरकडे. आम्ही सगळेजण हिंगोलीहून आलेले आहेत. मंदिर खूप छान आहे. इथली व्यवस्था वगैरे खूप सगळं छान आहे. व्यवस्थितपणे राहायची खायची सोय पण चांगली आहे. दर्शन पण लवकर होते आणि अशीच आईची कृपा सगळ्यांवर कायम राहावी हीच आमची इच्छा. ఇక్కడ దర్శనం చాలా పవర్ఫుల్ అమ్మవారు. యూట్యూబ్లో చూసి వచ్చినాం. చాలా మంచిగా అనిపించింది. లైన్లో క్యూ పద్ధతిలో అందరినీ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు మంచిగా చాలా బాగుంది. అమ్మవారు गुडी చాలా బాగుంది. आम्ही बल्लरसवरून इथं आलो आहोत. मंदिर खूप पुरातन काळाचं आहे. आम्ही इथं विषयत राहतो कारण आमच्या गावाच्या जवळच आहे हे मंदिर. आणि हे मंदिर खूप पावन आहे आणि खूप दिवसापासून आहे हे मंदिर. మాది బల్లార్ష. మా బిడ్డది ఐబి తాండూరు. ఆమెది మొక్కు ఇక్కడ. మా బిడ్డతోటి మేము అందరం ఇక్కడికి వచ్చినాం. ఆ మొక్కు తీర్చుతానికి ఈ అమ్మకు చెప్పనా మహంకాళమ్మ కొన్ని ఏళ్ళ సంధానం సత్యం బాగా పబ్లిక్ వస్తుంది. ఎండాకాలంలో బాగా పబ్లిక్ జాతర నడుస్తుంది ఇక్కడ. ఎక్కడ వస్తారు మొక్కులకు. మేమందరం కూడా ఫ్యామిలీతో కలిసి చంద్రపూర్లోని ఈ మహంకాళి టెంపుల్ దర్శనానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా ఈ టెంపుల్ గురించి ఇంతకుముందు కూడా చాలా విన్నాం. చాలా మహిమాన్వితమైనమని చెప్పేసి వినడం జరిగింది. అందువల్లనే మా తమ్ముడు వాళ్ళు సౌదీ నుండి హైదరాబాద్ నుండి వస్తే ఫ్యామిలీ అందరం కలిసి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. చాలా బాగుంది ఇక్కడ. ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడం కూడా చాలా బాగా అనిపిస్తుంది మా అందరికీ కూడా. పిల్లలందరికీ అసలు మన హిందూ సాంప్రదాయం ఏంటిది, టెంపుల్స్ ఏంటిది మా పిల్లలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. చాలా బాగుంటుంది.